ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో భోగి పండుగ రోజు భోగి పండ్లు ఎందుకు పోస్తారు, ఏ వయసు పిల్లలకు పోయాలి, భోగి పండ్లలో ఏ ఏ వస్తువులను కలుపుతారు, తలపై నుంచి పడిన పండ్లను ఏమి చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. చిన్న పెద్ద తేడా లేకుండా 3 రోజుల పాటు ఈ పండుగ సంబరాల్లో మునిగి తేలుతారు. సంక్రాంతి ముందు రోజున భోగిని జరుపుకుంటారు. గ్రామాల్లో ఈ రోజున కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులన్నీ ఆ మంటల్లో వేసి అంతా మంచి జరగాలని కోరుకుంటారు. భోగి మంటల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. ఆ తర్వాత భోగి మంటలపై పాత్రలలో నీళ్లు వేడి చేసుకొని అందులో కొన్ని నల్లటి నువ్వులు, రేగిపళ్ళు వేసుకొని ఇంటిల్లిపాది స్నానాలు చేస్తారు. ఇలా చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు అంటుంటారు. భోగి రోజు ఉదయమంతా భోగి మంటలు, నువ్వులు, పల్లీలతో చేసిన పులగం, పాయసం లాంటి తీపి వంటలు చేసుకొని ఆరగిస్తూ బంధుమిత్రులందరితో సందడిగా గడిపితే ఆ రోజు సాయంత్రం చిన్న పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. ఇప్పటికీ చాలామందికి భోగి రోజు చిన్న పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలియదు. ఈరోజు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసుకుందాం. మొదట భోగి పండ్లను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. భోగి అనగానే చాలామందికి భోగి మంటలతో పాటు పిల్లలకు పేరెంటం చేసి వారి మీద పోసే రేగి పండ్లు గుర్తుకొస్తాయి. అవే రేగి పండ్లు కాస్త ఆ రోజు భోగి పండ్లుగా మారుతాయి. ఈ భోగి పండ్ల కోసం రేగి పండ్లు, బంతి పూల రెక్కలు, చెరుకు గడలు, చిల్లర నాణ్యాలు కలిపి వాడుతారు. కొంతమంది శనగలు కూడా ఈ పండ్లలో కలుపుతారు. ముందుగా పిల్లలకు కొత్త దుస్తులు వేసి వారిని అందంగా రెడీ చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పిల్లలకు హారతిచ్చి దిష్టి తీస్తారు. అనంతరం సిద్ధం చేసుకున్న భోగి పండ్లను గుప్పిట నిండుగా తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వారి తల మీద పోసి ఆశీర్వదిస్తారు. ఇలా పోసిన పండ్లను ఎవరు తినరు. భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసుకుందాం. భోగి పండ్లు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకు నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి. రేగుపండ్లని అర్కఫలాలు, బదరీ ఫలం అంటారు. పిల్లల తల మీద భోగి పండ్లు పోయడం అంటే సూర్యుడిని ఆరాధించినట్లే. సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు. 5 సంవత్సరాల పిల్లల నుండి 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లు పోయవచ్చును. చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడానికి వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాము. పిల్లలకు నరదిష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. పిల్లలకు జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు. శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి. పిల్లలకు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి రావాలని కోరుకుంటారు. పిల్లలకున్న దిష్టి ప్రభావం తగ్గుతుంది. భోగి పళ్ళు పోసే విధానం గురించి తెలుసుకుందాము. తల్లి పిల్లలకు గంధం, కుంకుమ పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుంటారు. 3 సార్లు సవ్య దిశ, అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పి పోస్తారు. ఆ తర్వాత అక్షంతలు వేసి హారతి కూడా ఇస్తారు. ఇలా పోసిన పండ్లను ఎవరు తినరు. పురాణాల ప్రకారము శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు బదరీవనంలో ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ పండ్లను కురిపించారు. మరో కథనం మేరకు శ్రీహరిని పసివాడిగా మార్చి దేవతలందరూ బదరీ పండ్లతో అభిషేకం చేశారు. కాలక్రమేణా అవి భోగి పండ్లుగా మారాయి. అందుకే ప్రతి ఏటా చిన్నారుల తలపై పూలు, భోగి పండ్లను కలిపి పోస్తారు. అలాగే పిల్లలకు హారతిచ్చి దిష్టి తీస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ గుప్పిట నిండుగా భోగి పండ్లు తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు. ఈ దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లను ఎవరూ తినరు. వీటిని బదరీ ఫలాలు లేదా అర్క ఫలాలు అంటారు. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయవచ్చు.
సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ. సూర్యుడు ఎర్రని రంగులో గుండ్రని రూపంలో ఉండడం కారణంగానే దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యదేవుని ఆశీస్సులు తమ పిల్లలకు లభించాలనే ఉద్దేశంతో ఈ భోగి పళ్ళను పోస్తారు.